హలో అండి, ఏం పేరు మీ పేరు? ధనలక్ష్మి అండి. ఏం చేస్తుంటారు? టైలర్ అండి. టైలరా? అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మాకు జగన్ వచ్చిన తర్వాత మాకు అన్ని విధాల డబ్బులు సాయం అందుతుందండి. అంటే అన్ని విధాలు అంటే ఏమేం పథకాలు? మాకు టైలరింగ్లో డబ్బులు వస్తున్నాయండి 10,000. మా పిల్లలకి అమ్మ కూడా వస్తుందండి. మా పెద్ద అబ్బాయి మొన్నే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాడు, డిప్లొమా. ఆడికి విద్యాదీవెన కూడా వస్తుందంటండి. మా ఆయనకి మాకు ఎకరం భూమి ఉందండి, మాకు రైతు భరోసా కూడా వస్తుందండి. ఏమైతే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు అన్ని పథకాలు ప్రజలందరికీ ఇస్తున్నారా? ఇస్తున్నారండి, ఇస్తున్నారు. ఈ పథకాలు ఇచ్చేటప్పుడు పార్టీల పరంగా ఇస్తున్నారా లేకపోతే అర్హులైన అందరికి వస్తున్నాయా? అరుతులైన అందరికీ వస్తున్నాయండి, అందరికీ వస్తున్నాయి. మాకైతే మా అన్నీ వచ్చాయండి. అలాగే మరి నెక్స్ట్ మీకు డోక్రా రుణ మాఫీ ఏదైందమ్మా? లేవండి, అంటే అప్పుడు మేము లోన్ తెచ్చుకోలేదు, తక్కువగా వచ్చాము. అయిన వాళ్ళకి అయినాయా? అవుతున్నాయండి, మా ఊర్లో చాలా మందికి వచ్చాయి. అలాగే మరి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇన్ని పథకాలు ప్రకటించారు కదా, ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ప్రకటించారు. ఇంతకు మించి ప్రకటించారు, ఏ పార్టీ వస్తుంది అంటారు? జగన్ గారు వస్తారండి. మరి ఎందుకని వాళ్ళు కూడా ఇస్తానంటున్నారు కదా పథకాలు? వాళ్ళు ఏమి టైలరింగ్ ఏమీ చెప్పలేదండి. ఆడపిల్లలకి చెప్తున్నారు, మాకు ఆడపిల్లలకి అట్లా లేరండి, మాకు ఇద్దరు మగపిల్లలు. మరి టైలరింగ్ ఎప్పుడైతే డబ్బులు అంటే కులాల వారు వృత్తిపరంగా ఇటు ఆటో వాళ్ళకి కానీ ఇటు టైలర్ కానీ అన్ని డబ్బులు ఇస్తున్నారు కదా, మరి ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇచ్చిందా? లేదండి, అలాంటివి ఏమి కులాల ప్రభావం అందరినీ ఒకలాగే చూస్తున్నారు, అందరికీ ఒకలాగే ఇస్తున్నారు. ఎన్నాళ్ళు అలా వచ్చి కాదు, అడిగితే పాల వచ్చే వాళ్ళు ఎవరు లేరండి. అలాంటి మనకి సంవత్సరానికి మాకు 25,000 వస్తున్నాయండి. ఎలా వస్తాయి? మరి ఇలాగే మరి ఊర్లో సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదా, సచివాలయం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, వాలంటీర్ల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? వాలంటీర్ గారి వల్ల పెన్షన్లకు కానీ ఏమన్నా మనం బయటికి వెళ్ళే విధంగా కాకుండా అన్ని వాళ్ళే చూసుకుంటున్నారండి. మేము ఏమన్నా పెట్టాలన్నా వాలంటీర్ గారికి అప్పచెప్పితే తెచ్చేస్తుంది, అతనే యావరేజ్ చేస్తుందండి. ఫైనల్గా చెప్పాలంటే మీ ఓటు ఎవరికి వేస్తారు? మేము జగన్కి వేస్తామండి. ఓకే, మా థ్యాంక్ యూ.